నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు అయిన బాలా త్రిపుర సుందరి దేవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరి దేవి శ్రీ విద్యా ఉపాసకులకు అత్యంత ముఖ్యమైన దేవత. ఆమె పరమేశ్వరి అయిన లలితా త్రిపుర సుందరి శ్రీదేవి యొక్క చిన్న రూపం. బాల అంటే చిన్న అమ్మాయి, త్రిపుర సుందరి అంటే 3 లోకాలలో అత్యంత సుందరి అని అర్థం. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క చరిత్ర బ్రహ్మాండ పురాణంలోని లలితా మహాత్మ్యంలో విస్తృతంగా వివరించబడినది. ఈ కథలో ఆమె బండాసురునితో జరిగిన యుద్ధంలో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. బండాసురుని కథ. బండాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అతని దుర్మార్గాలను అంతం చేయడానికి దేవతలు లలితా త్రిపుర సుందరి దేవిని ఆశ్రయిస్తారు. యుద్ధరంగంలో బాల లలితాదేవి బండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె రథంపై కూర్చుని ఉన్న బాలాదేవికి కూడా ఆ యుద్ధంలో పాల్గొనాలని కోరిక కలుగుతుంది. అప్పుడు ఆమె కేవలం 9 ఏళ్ల చిన్నారి. దేవతల అనుగ్రహం, తన తల్లి అనుమతి తీసుకుని బండాసురుని 30 మంది కుమారులతో యుద్ధం చేయాలని కోరుతుంది. మొదట లలితాదేవి తన చిన్న కూతురికి యుద్ధం అంత సులభం కాదని చెప్తుంది. కానీ బాల యొక్క పట్టుదల చూసి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చి తన ఆయుధాలు, కవచాన్ని ధరించమని అనుమతిస్తుంది. అద్భుత విజయం. బాలా త్రిపుర సుందరి దేవి ఆ యుద్ధ రంగంలో అడుగుపెట్టి తన దివ్య శక్తితో బండాసురుని 30 మంది కుమారులను కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరిస్తుంది. ఆమె ఈ అద్భుతమైన విజయం సాధించి తిరిగి తన తల్లి వద్దకు వస్తుంది. ఈ సంఘటన లలితా సహస్రనామంలో బాల విక్రమనందిత అనే నామంలో చెప్పబడింది. బాలా త్రిపుర సుందరి అత్యంత శక్తివంతమైన దేవత. ఆమెను ఆరాధించడం వలన భక్తులకు జ్ఞానాన్ని, విద్యాబుద్ధిని అందిస్తుంది. శక్తి, కరుణ, ఐశ్వర్యానికి ప్రతీక. భక్తులను రక్షించి శ్రేయస్సు కలిగించేది. బాలా త్రిపుర సుందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.